నెల 18వ తేదీ నాడు మా కుటుంబ సభ్యులపై మా పొలంలో దాదాపు 25 మంది రావడం మేము అనుకున్నాం. మేము చేసే పనిని వాళ్ళు అడ్డగిస్తానికి వచ్చింది అనుకున్నాం. అదే విషయం మీద మేము 18వ తేదీ నాడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాం. కానీ వాళ్ళు వచ్చింది మా పనులను అడ్డుకోవడానికి కాదు, మా మీద దాడి చేద్దామని, హత్య ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినట్టు మాకు మరునాడు తెలిసింది. నాకు దాదాపు 25 మంది రావడం, వాళ్ళ బైకులలో రాడ్లతో రావడం, చివరికి అక్కడికి ఒక ఆటో కూడా రావడం, ఇవన్నీ మా మీద పథకం ప్రకారం దాడి చేయడానికి వచ్చినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయం మళ్ళీ మేము టౌన్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తాం. అక్కడ మొట్టమొదటగా మేము నలుగురం అన్నదమ్ములం, ఇంకో 2 కూలీలను తీసుకొని మా పనులు మేము చేసుకుంటా ఉంటే కల్పతపు గోపి అనే వ్యక్తి వేరే వ్యక్తితో వచ్చి మమ్మల్ని గమనించి దాదాపు అర్ధగంట సేపు అందరికీ ఫోన్లు చేసి వాళ్ళను రప్పించడం జరిగింది. ఆ రోజు కల్పతపు గోపి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడో, ఏమని చెప్పాడో, మా మీద దాడి చేయడానికా లేకపోతే కొంతమంది ముస్లింలు అంటే పడని వ్యక్తులు కూడా అక్కడికి వచ్చినట్టు తెలిసింది. మతపరమైన ఘర్షణకు వచ్చిండా, లేకపోతే మా మీద దాడి చేస్తానికి వచ్చిండా, లేకుంటే హత్యాయత్నానికి వచ్చిండా అనే విషయం ఆ రోజు అతని ఫోన్ తీసుకొని అతని కాల్ డేటా చెక్ చేస్తే పోలీసులకు తెలిసిపోతుంది. మాకైతే 15-20 మంది కనపడ్డారు. అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో ఎవరెవరు దాక్కున్నారు, ఎవరెవరు పక్కన ఉన్నారు. కాకపోతే మా అదృష్టం ఏంటంటే మేము అది గమనించి అప్పటికప్పుడు ఫోన్ చేస్తే మా ఈద్గా బజార్కు చెందిన 2-3 యువకులు వచ్చి అక్కడ వీడియోలు తీయడంతో మా మీద దాడి చేయకుండా వాళ్ళు ఊరుకున్నట్టు తెలిసింది. అదే వీడియో లేకపోతే, అదే ఫోటోలు లేకపోతే ఆ రోజు మా మీద దాడి జరిగేది. దాదాపు 7 నెలల నుంచి పోలీస్ స్టేషన్లో పలుసార్లు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం మేము. ఆయన కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. గత 3 నెలల క్రితం నవంబర్ 17వ తేదీ నాడు మా తల్లి గారైన మహమూదా ఖాతున్ గారు టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు డీజీపీ గారికి, వరంగల్ రేంజ్ డిఐజీ గారికి, మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసి ఉన్నది. నా కొడుకులకు భూ కబ్జాదారులతో ప్రాణహాని ఉంది, వాళ్లకు రక్షణ కల్పించండి అని చెప్పినప్పటికీ కూడా టౌన్ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదు. ఈ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనే మా సమస్యను సానుభూతితో పరిష్కారం చేయాలని 7 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక ఎస్ఐ వాళ్ళ ప్రలోభాలకో, రాజకీయ ఒత్తిళ్లకో లొంగి భూ కబ్జాదారులకు సహాయం చేస్తూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళకే సహకరిస్తూ కనీసం 7 నెలల నుంచి ఒక్కసారి కూడా వాళ్ళకు పోలీస్ స్టేషన్కు పిలవలేదంటే దీని వెనుక ఆ ఎస్ఐ ఉన్నట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే మేము దాదాపు 7-8 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. సిఏ గారు పని ఒత్తిడి వల్ల ఆయన ఎప్పటికీ బిజీ ఉంటున్నారు. మా ఒకటే సమస్య కాదు, కొన్ని వందల సమస్యలు వస్తాయి కాబట్టి ఆయనకు ఆ సమస్యలు పరిష్కారం చేస్తుంటే మేము కూడా పోయి కొంచెం ప్రాధాన్యపడితే ఏదో ఒక ఎస్ఐకి వీళ్ళ భూమి విషయం చూడండి అంటే వాళ్ళను భూమి మీదకి వచ్చి దర్యాప్తు చేయకుండా ఈ ఎస్ఐ అడ్డుకొని అక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా 2-3 నేర చరిత్ర ఉన్నది. ఒక వ్యక్తి ఏం మాట్లాడారో ఈ వీడియో చూడండి. సిఐ గారు పెట్టుకోండి డైరెక్ట్ అందరం కలిసి సిఐ గారు మరి ఆయన ఏ విధంగా మరి ఎంఆర్కి తెలియకుండా మరి సిఐ గారు ఎందుకు పెట్టుకున్నాడు? మరి ఆయన ఏ విధంగా మరి ఎంఆర్కి తెలియకుండా మరి సిఐ గారు ఎందుకు పెట్టుకున్నాడు? మరి ఆయన ఏ విధంగా మరి ఎంఆర్కి తెలియకుండా మరి సిఐ గారు ఎందుకు పెట్టుకున్నాడు? మరి ఎంఆర్ఓ కాంచి మరి ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ వచ్చిందో రాలేదో పోలీస్ స్టేషన్ కాడే ఒక అధికారి ఒక సిఐ జాగల పంచాయతీ చేస్తాడే, జాగల పంచాయతీ చేస్తాడా? అధికారి ఒక సిఐ జాగల పంచాయతీ చేస్తాడే, జాగల పంచాయతీ చేస్తాడా? అధికారి ఒక సిఐ జాగల పంచాయతీ చేస్తాడే, జాగల పంచాయతీ చేస్తాడా? ఎంఆర్ఓకి పెట్టినాక ఎంఆర్ఓ కాంచి ఫామ్ ఇచ్చినాక ఆయన తెలియదా? అక్కడికి వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి
ఇదే అంబేద్కర్ కాలనీలో ఒక ఇల్లు ధ్వంసం చేస్తే సిఐ మహేందర్ రెడ్డి గారు ఆ వ్యక్తి మీద విచారణ జరిపించి అతని మీద కేసు బుక్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. అదే వ్యక్తి మళ్ళీ మొన్న మా ల్యాండ్లోకి వచ్చి మాతోటి వాగ్వాదం దిగడం, మాతోటి గొడవలు పెట్టుకోవడం. ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళు అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా వాళ్ళను పట్టుకొచ్చి మా మీద దాడికి ప్రయత్నం చేసిన కల్పతప్పు గోపికి, కల్పతప్పు సురేష్, పావదాల దర్గయ్య, ఎల్లబోయిన చిన్నమల్లు, ఎల్లబోయిన శ్రీను, రేఖ భరతయ్య, ఇంకా వీళ్ళతో పాటు నెమ్మది భరత్, హసన్, సట్లరాజు, ఇంకా దాదాపు 8-10 మంది వచ్చిండ్రు. ఫస్ట్ వాళ్ళే సీఏ దగ్గరికి పోదాం అన్నారు. చివరికి మేము సీఏ సాబ్ కానీ పోయి కలుద్దామంటే వాళ్ళు మాట్లాడతలేదు. మేము పోలీస్ స్టేషన్కు రామని చెప్పిండ్రు. ఈ వీడియో చూడండి. కాగితాలు పట్టుకోవాలి చూద్దాం. కనీసం భూమి మాది అని వాళ్ళు చెప్పేటోళ్ళు అయితే అక్కడికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళు భూమి కాగితాలు పట్టుకురావాలి. ఒక్కొక్క చేతిలో కూడా డాక్యుమెంట్స్ లేవు. గొడవ జరుగుతున్నంత సేపు ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. కొంతమంది మా దగ్గర వచ్చిండ్రు, కొంతమంది చెట్ల సాటుగా ఉన్నారు, కొంతమంది ప్రశాంతంగా ఉన్న మహబూబాబాద్లో ఈ మతపరమైన ఘర్షణలకు, హత్యలకు పాల్పడితే శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉంటుంది. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా విచారణ జరిపించి దాదాపు 7 నెలల నుంచి వాళ్ళని కాపాడుకుంటూ వస్తుండ్రు. మేము ఇప్పుడు 18వ తేదీ నాడు కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళ ఫోటోలు ఇచ్చినాం. 5 రోజులు దాటిపోయినా ఈ రోజు వరకు వాళ్ళకు పోలీస్ స్టేషన్కు కనీసం పిలవలేదంటే దీని వెనుక ఆ ఎస్ఐ గారు ఉన్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మా అమ్మతోటి డీజీపీ గారికి, మహిళా కమిషన్కి, డిఐజీ గారికి, అలాగే మానవ హక్కుల కమిషన్కి మళ్ళీ ఫిర్యాదు చేస్తాం. నేను దాదాపు 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా, దాదాపు 20 ఏళ్ల నుంచి కంటిన్యూగా పోలీస్ స్టేషన్కు పోయి వస్తున్నా. సిఐ గారు చాలా మంచి వ్యక్తి. నేను చూసిన అతి కొద్ది మంది మంచి పోలీస్ ఆఫీసర్లలో ఈ సిఐ గారు ఒకరు. మా సమస్యను పరిష్కరించాలని ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ సమస్య పరిష్కారం చేయకుండా ఈ ఎస్ఐ గారే అడ్డుకుంటున్నారు. ఈ నెల రోజులు మాకు ఉపవాసాలు ఉన్నాయి. మళ్ళీ మేము భూమి మీదకి వెళ్తాం, మళ్ళీ మేము పని చేసుకుంటాం. మాకు అక్కడ ఏమైనా గొడవలు జరిగి మా మీద ఏమైనా దాడి చేసుకుంటే ఎదురు దాడి ఎలా చేయడం కూడా మాకు తెలుసు. మేమే వాళ్ళు దాడి చేస్తే భయపడేటోళ్ళం కాదు. వాళ్ళు దాడి చేయాల్సిందే మా మీద. ఎదురు దాడి ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకు చూపిస్తాం. ప్రశాంతంగా ఉన్న మహబూబాబాద్లో శాంతి భద్రతలను కాపాడతారో లేకపోతే శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తారో ప్రశాంతంగా ఉన్న మహబూబాబాద్ను ప్రశాంతంగానే ఉండనివ్వండి. ఈ భూ కబ్జాదారులకు సపోర్టు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.